నమస్తే యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి, నర్సరీ నుండి ఈ మల్లె మొక్కను తెచ్చానండి. ఇది 70 రూపాయలకి ఈ మల్లె మొక్కను తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఇప్పుడు 3 డేస్ అవుతుంది. ఇది మన వాతావరణం దీనికి అలవాటు అవ్వాలని, మన వాతావరణం నర్సరీ నుంచి వచ్చింది కదండి, మన వాతావరణాన్ని మొక్క ఒక 3 డేస్ నుంచి మన వాతావరణం ఈ మొక్కకు అలవాటు అవ్వాలని అలా గ్రహించి నేను ఈ మొక్కను ఈ విధంగా ఉంచానండి. ఉంచి ఇప్పుడు దీన్ని ఈ కుండీలో రీపాట్ చేద్దామండి. ఈ కుండీలో రీపాట్ చేస్తానండి. చూడండి, 70 రూపాయల మొక్క అండి ఇది. అడుగునంతా దీన్ని కొంచెం ఇలా యూజ్ చేస్తున్నాను. చేసేసి ఈ వేరు అవస్థ కొంచెం లైట్గా కనపడేటట్టు మనం దీన్ని ఈ విధంగా మనం ఈ మల్లె మొక్కను ఇలా వేర్లు కనపడేటట్టు చూడండి, ఎంత రాయి పెట్టారో దీనిలో. ఇలా పెడితే ఈ మొక్కలు బతుకుతాయండి. ఇంతలో రాయి ఉందండి దీనిలో. చూడండి ఏ విధంగా అన్ని రాళ్ళే పెట్టేశారు. రాళ్ళు పెట్టేసి దీంట్లో చక్కగా దీన్ని ఈ విధంగా పెట్టేశారు. ఇక్కడ ఒక రాయి, అయ్యో అన్ని రాళ్ళే. ఇప్పుడు దీన్ని మనం ఇందులో ఇది కుండీలో మట్టి, ఇసుక, కిచెన్ కంపోస్టు, దీన్ని నేను ఈ విధంగా ఉపయోగించి కొంచెం వాటర్ అడుగున వేద్దామండి. కొంచెం కొబ్బరి పీసు 3 హోల్స్ కొట్టానండి. దీనికి కొట్టేసిన తర్వాత కొంచెం మనం ఇలా మట్టి ఇలా తీసేసుకుని ఈ మొక్కను ఈ విధంగా దీనిలో పెడదామండి. పెట్టేసి చక్కగా మనం దీనికి వాటర్ని ఇస్తూ ఈ మొక్కను ఈ విధంగా నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి రీపాట్ చేస్తున్నానండి. ఇంకా కొంచెం మట్టి మనం దీనికి ఇవ్వాలండి. ఇది అంతా మట్టి, ఇసుక, వర్మీ కంపోస్టు, మన గార్డెన్ సాయిల్ వేసి చేసిందండి ఇదంతా. ఇంకా కొంచెం మనం కిచెన్ వేస్ట్ కూడా దీనిలో ఉపయోగిద్దాం. చూడండి ఏ విధంగా మనం ఇప్పుడు ఈ మొక్కను పెట్టాము. ఇది నర్సరీ నుండి తీసుకొచ్చిన మొక్క అండి. 70 రూపాయలకి ఈ మొక్కను తీసుకొచ్చాను. 3 డేస్ మన వాతావరణం ఈ మొక్కకు అలవాటు అవ్వాలని నేను ఇక్కడ నీడ ప్రదేశంలో పెట్టానండి. పెట్టేసి దీన్ని ఈరోజు ఇది పాత కుండీ అండి. ఈ మట్టినంతా తీసేసి చక్కగా 3 హోల్స్ కొట్టి ఆ 3 హోల్స్ దగ్గర కొబ్బరి ముక్కలు పెట్టేసి దానిపైన కొంచెం సాయిల్ వేసి దానిపైన కొంచెం వాటర్ చిమ్మి కొబ్బరి పీస్ కూడా 2-3 పీసులు వేసేసి పైన మట్టి వేసేసానండి. వేసిన తరువాత దీనిలో ఏమేమి మిశ్రమం కలిపానంటే మట్టి, పాత మట్టి కొంచెం, కొత్త మట్టి కొంచెం కలిసింది ఉందండి. ఆ మట్టి, ఇసుక, కిచెన్ కంపోస్టు ఇదండి నేను దీనిలో వేసినది. మెత్తగా ఇలా ఈ విధంగా ఉందండి. ఈ మూడింటిని నేను ఉపయోగించి నా దగ్గర ఇక వర్మీ కంపోస్ట్ అది కూడా లేదండి. కొంచెం ఉంటే దీనిలోనే కలిపేశాను. ఇప్పుడు ఇచ్చినది దీనికి ఏంటంటే మట్టి, ఇసుక, కొంచెం పాత మట్టి, కొత్త మట్టి, ఇసుక, కిచెను కంపోస్టు. ఎప్పటికప్పుడే మనకు ఒక టిన్నులో కంపోస్ట్ ఉంటుంది. అది ఈ మూడింటిని కలిపేసి నేను ఈరోజు ఈ మొక్కను ఇవ్వటం జరిగిందండి. చూడండి ఏ విధంగా మనకి ఈ మొక్క నర్సరీ నుండి తీసుకొచ్చిన మొక్క మనకి ఏ విధంగా ఉందో చూడండి. ఇలా ఈ విధంగా ఈ మొక్కను ఇచ్చానండి. మళ్ళీ ఇంకొక మొక్కను కూడా మనం ఈరోజు 2 మొక్కలు తీసుకొచ్చానండి. నేను తీసుకొచ్చేసి ఈ రెండింటిని రీపాట్ చేయటానికని నేను వేరే కుండీలో రీపాట్ చేద్దామని చేసుకున్నానండి. ఇలా ఆల్రెడీ మన గార్డెన్లో ఒక మొక్క ఉందండి. దానికి అన్ని రోజుల నుంచో నేను చాలా అవస్థపడుతున్నాను. అది ఆ మొక్కలో వేరే బ్రతికి వాటిని లాగేసి నేను ఇప్పుడు వరకు దానితో చాలా ప్రయత్నం చేశాను. 3-4 మొగ్గలు వస్తున్నాయి. సరే ఇవి కూడా ఉంటాయి అనేసి
అది 70 రూపాయలు ఆ మొక్క. ఇది కూడా 70 రూపాయలకి నేను తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఇట్లా వేర్లు మనకి ఈ వేర్లు ఇలా వచ్చేటట్టు మనం దీన్ని కొంచెం ఇలా దూర్ చేసేసి ఇలా ఈ మట్టిని ఇట్లా కొంచెం ఇలా తడిపేసి మధ్యలో ఈ విధంగా ఇలా పెట్టేయాలండి. ఇంకా కొంచెం మట్టి తీద్దాం. ఇలా ఇలా పెట్టేద్దామండి. పెట్టేసిన తర్వాత మనము ఇంకా కొంచెం మట్టి సైడ్ అమ్మట కూడా ఈ మట్టిని వేసేద్దాం. చూడండి, మళ్ళీ మొక్కలు 2 ఈరోజు నేను రీపాట్ చేస్తున్నానండి. ఈ మొక్కలు ఇలా ఈ విధంగా మనకి ఫుల్గా మట్టి అయితే వేసేసానండి. వేసిన తర్వాత మనం ఈ మొక్కలకి కొంచెం వాటర్ కూడా ఇవ్వాలండి. ఇలా ఇంకా ఇది కంపోస్ట్ ఉంది కదండి, కిచెన్ కంపోస్ట్, దీన్ని కూడా మనం ఇలా ఇద్దాం. తర్వాత ఇంకా మనం కౌ మేనూరు కూడా దీనికి ఇవ్వచ్చు. కొంచెం సెట్ అయిన తర్వాత ఇందులో కలపలేదండి, కౌ మేనూరు కూడా మనం ఈ మొక్కలకు ఇద్దాం. ఇచ్చేసి దీన్ని చక్కగా మన గార్డెన్లో ఈ 2 మొక్కల్ని పెట్టేద్దాం. పెట్టేస్తే మనకు మంచిగా పువ్వులను ఇస్తాయి. చూడండి, ఇవి 2 మొక్కలు. ఇప్పుడు ఈరోజు నేను మన గార్డెన్లో 1 మొక్క ఉంది, ఇంకా 2 మొక్కలు నేను అక్కడి నుండి తీసుకొచ్చి నర్సరీ నుండి తీసుకొచ్చి ఈ మొక్కల్ని ఈ విధంగా పెట్టానండి. చూడండి, ఏ విధంగా ఈ మొక్కల్ని నేను నర్సరీ నుంచి 70 రూపాయలకి తీసుకొచ్చానండి. తీసుకొచ్చి 3 డేస్ అవుతుంది. మన వాతావరణానికి అలవాటు అవ్వాలని ఈ మొక్కలను ఉంచేసాను. ఉంచి ఈరోజు ఈ 2 కుండీలని తీసుకుని నేను అడుగున హోల్స్ కొట్టి కొబ్బరి డొప్పలు పెట్టేసి వాటికి నేను మంచిగా కొంచెం కొబ్బరి పీసు వేసి పైన మట్టి వేసి వాటర్ జిమ్మేసి ఈ మొక్కను అడుగు భాగాన కొంచెం వేర్లు వచ్చేటట్టు కదిలించి ఆ వేర్లతో చక్కగా దీనిలో ఈ కుండీలో పెట్టానండి. చూడండి, ఏ విధంగా మనకి ఈ 2 మొక్కలు రీపాట్ అయినాయో. ఈరోజు మట్టి, ఇసుక, మన కిచెన్ కంపోస్ట్ ఇందులో నేను కలిపింది కేవలం. తర్వాత మనం కొన్ని కొంచెం వర్మీ కంపోస్టు లేదా కౌ మేనూర్ ఇలాంటివి కూడా మనం ఈ మొక్కలో ఇవ్వచ్చండి. వాటర్ దిగుదాం. చూడండి, ఇలా చక్కగా అదిమి పెట్టారు. బయట నుంచి సౌండ్లు వస్తున్నాయండి, అందుకు అని ఆగాను.
చూడండి మనం ఏ విధంగా ఈ 2 మొక్కల్ని ఈరోజు రీపాట్ చేయడం జరిగిందండి. మా నర్సరీ నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదండి. ఆ మొక్కల్ని ఈ విధంగా ఏ విధంగా తీసుకొచ్చాను, మట్టి మిశ్రమాన్ని ఎలా కలిపానో ఈ విధంగా అంత ప్రాసెస్ అంతా నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. చూడండి ఏ విధంగా మనకి ఈ 2 మొక్కలు చక్కగా మన గార్డెన్లో పువ్వులు తీయాలని ఆల్రెడీ ఒక మొక్క ఉందండి. ఉన్నా సరే నేను ఈ 2 కొనుక్కొచ్చుకుని చక్కగా 2 కుండీల్లో రీపాట్ చేయడం, మట్టి, ఇసుక, కిచెన్ కంపోస్ట్ తోటే నేను సరిపెట్టానండి. తర్వాత దీనికి కౌ మేనూరు, వర్మీ కంపోస్ట్ ఇలాంటివి కొంచెం బలానికి అన్నీ కూడా మనం మన ఇంట్లో కొన్ని పదార్థాలు ఉంటాయి కదండి. వాళ్ళ పప్పు నీళ్ళని, బియ్యం గడిగిన నీళ్ళని అలాంటివి కూడా ఈ మొక్కలకు ఇవ్వచ్చండి. చూడండి ఏ విధంగా మనం ఇది రీపాట్ చేసామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.